మనం ఏం చేయలేము. నువ్వు ఆ రూట్లో వెళ్ళు, లేదా ఈ లోపు వాడుకో దాన్ని. వాడకుండా ధ్వంసం చేయడం తప్పని మనం ఆ రోజున మాట్లాడుకో. కాబట్టి అతని ఉద్దేశం చర్చ జరపడం, ఏది అక్రమ నిర్మాణాలు, చంద్రబాబు కూడా అక్రమ నిర్మాణంలోనే ఉన్నారని చర్చకి తీసుకురావడం అతని ఉద్దేశం. అది అంతే. చంద్రబాబు కూడా కరకట్ట అనేటటువంటి దాని వెనకాల ఉండకూడదు, ఆ కృష్ణా నది పరివాహకంలో ఆనుకుని ఉండకూడదు, ప్రవాహం ఇటు పక్కకి వచ్చేటటువంటిది కట్ట. కట్ట అనేది కట్టింది ప్రవాహం అక్కడ దాకా నీళ్లు రావడానికి. ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకునే ఇది తప్పు అని చెప్పడం. ఇతనికి ఆవేశపూరిత చర్య తెలుసు కానీ దాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం రాదు. అది అతని ఫెయిల్యూర్. జగన్ అది చెప్పలేకపోయాడు. జనంలోకి ఏం వెళ్ళింది? అది విధ్వంసంతో పాలన అన్నటువంటి. రైట్. ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ధ్వంసం చేసినాయి భవనాలు, శిలాఫలకాలు, సచివాలయాలు, చివరికి స్కూల్లో పెట్టినటువంటి ఆ ప్యానల్ ఉంటుంది చూడండి, మన బోర్డు, ఎలక్ట్రికల్ బోర్డు పెట్టారు కదా, అవి కూడా ధ్వంసం చేశారు. ఎవరి కోసం ఇది? ఆగుతున్నది విధ్వంసం? అది ప్రైవేట్ గా జరుగుతుందా? పబ్లిక్ గా జరుగుతుంది. ఇది ఇంకొక విధ్వంసం. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టారు అన్నటువంటిది. ప్రభుత్వ స్థలంలో